Hello everyone, welcome to the MS Pharma. In this session, I am going to discuss about antifungal drugs classification. So let's get into this session. These are different types of fungal infections like athlete foot, jock itch, ringworm, yeast infections. These are different types of fungal infections caused by the fungal agents. Next, coming to the topic, antifungal drugs are broadly classified into 5 major groups: polyenes, azoles, allylamines, echinocandins, pyrimidine analogues. These are different types of antifungal agents. These classes differ in their mechanism of action, targeting various components of fungal cells to inhibit the growth or cause cell death. సో ఈ 5 గ్రూప్స్ కూడా మనకి మెకానిజం ఆఫ్ యాక్షన్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ వాటి టార్గెట్ ఏంటి? మెయిన్గా ఫంగల్ సెల్ కాంపోనెంట్స్ యొక్క గ్రోత్ని ఇన్హిబిట్ చేయడం లేదా వాటిని సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది వీటి మెయిన్ టార్గెట్. సో ఏంటవి? పాలీన్స్, అజోల్స్, అలైలమైన్స్, echinocandins and pyrimidine analogues. So coming to the polyenes mechanism of action ఏంటి? bind to ergosterol, a component of the fungal cell membrane, forming pores that disrupt the membrane integrity and lead to leakage of cellular components. So polyenes main mechanism ఏంటి? polyenes కి ఎగ్జాంపుల్ వచ్చేసి amphotericin B. సో వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? బైండ్ టు ఎర్గోస్టిరాల్. ఎర్గోస్టిరాల్ ఏంటి? ఇక్కడ మనకి ఎర్గోస్టిరాల్ అనేది ఫంగల్ సెల్ మెంబ్రెయిన్ లో మెయిన్ కాంపోనెంట్. ఫంగల్ సెల్ మెంబ్రెయిన్ లో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి ఎర్గోస్టిరాల్. సో ఇక్కడ మనకి యాంఫోటెరిసిన్ బి అనేది ఎర్గోస్టిరాల్ కి బైండ్ అయిపోయి మనకి సెల్ మెంబ్రెయిన్ పైన పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. పోర్స్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సెల్యులర్ కాంపోనెంట్స్ అనేవి లీకేజ్ అవుతాయి. లీకేజ్ అయిపోయి ఫంగల్ సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో పాలిన్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? amphotericin B, nystatin. Amphotericin B available in various formulations like liposomal and lipid complex. So if we see clear about amphotericin B, it is a broad spectrum antifungal antibiotics and amphoteric in nature, not absorbed from the gut, hence not suitable orally for systemic infections. So administered by slow IV fusion, administered as colloidal suspension with deoxycholate. It is fungicidal at higher concentrations of fungistatic at a lower concentration. It binds to ergosterol and increases the permeability of cell membrane. So ఇక్కడ ఏంటి మనకి యాంఫోటెరిసిన్ అనే బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్. ఇది యాంఫోటెరిక్ ఇన్ నేచర్ లో ఉంటుంది, అంటే యాసిడ్ కాదు, బేస్ కాదు, యాంఫోటెరిక్ ఇన్ నేచర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ గట్ లో అబ్జర్వ్ అవ్వదు కాబట్టి ఓవరాల్ గా సూటబుల్ అవ్వదు మనకి ఈ డ్రగ్. సో అందుకే మనకి సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ లో మనం ఐవి రూట్ లో తీసుకున్నట్టయితే ఎఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. దీన్ని మనం కొలైడల్ సస్పెన్షన్ ఫామ్ లో యూజ్ చేసినప్పుడు ఎలాంగ్ విత్ డాక్సికోలేట్ తో కాంబినేషన్ లో తీసుకుంటాం. డాక్సికోలేట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది యాంటీఫంగల్ డ్రగ్. సో ఇది మనకి హయ్యర్ కాన్సన్ట్రేషన్ లో ఫంగిసైడల్ గా యాక్ట్ చేస్తుంది, లోవర్ కాన్సన్ట్రేషన్ లో ఫంగిస్టాటిక్ గా యాక్ట్ చేస్తుంది. ఎట్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ it is act as a fungicidal, at a lower concentration it act as a fungistatic. ఆల్రెడీ మనకు తెలిసి ఎర్గోస్టిరాల్ అనేది సెల్యులర్ కాంపోనెంట్ కి బైండ్ అయిపోయి మనకి సెల్ పర్మియబిలిటీ, మెంబ్రెయిన్ పర్మియబిలిటీని ఇంక్రీజ్ చేసి ఫంగల్ సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. కమింగ్ టు ది అడ్వర్స్ ఎఫెక్ట్స్, నెఫ్రోటాక్సిసిటీ. నెఫ్రోటాక్సిసిటీ అనేది యాంఫోటెరిసిన్ బి యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్, manifested by renal tubular acidosis. This is the mechanism of action of amphotericin B. So amphotericin B binds to ergosterol in fungal cell membrane, forms pores in cell membrane. Next step లో ఏమవుతుంది? సెల్ కాంటెంట్స్ లీక్ అవుట్ అవుతాయి, ఫైనల్ గా సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ amphotericin B.
amphotericin B formation. సో మనకి ఇది 3 ఫామ్లో అవైలబుల్ ఉంది. ఫర్ రిడక్షన్ ఆఫ్ టాక్సిసిటీ అండ్ అచీవ్ టార్గెట్ థెరపీ 3 lipid formulations are prepared. First one, liposomal amphotericin B, colloidal dispersion amphotericin B, lipid complex amphotericin B. These are the 3 formulations available for the fungal infections. Drug interactions, amphotericin B increases the 5-fluorouracil penetration into the funguses, produces synergistic effect. Co-administration of amphotericin B with other nephrotoxic drug increases the renal impairment. సో amphotericin B అనేది మనం ఫ్లూసైటోసిన్ తో తీసుకున్నట్టయితే మనకి సినర్జిటిక్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది క్లియర్ గా నెక్స్ట్ స్టెప్ లో చూద్దాం. నెక్స్ట్ కోఆర్డినేషన్ విత్ amphotericin B అనేది మనం ఏదైనా నెఫ్రోటాక్సిక్ డ్రగ్ తో తీసుకున్నప్పుడు మనకి రీనల్ ఇంపైర్మెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హెట్రోసైక్లిక్ బెంజోఫ్యూరాన్ ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రిసియోఫిల్విన్. వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? డిస్ట్రప్షన్ ఆఫ్ మైటాటిక్ స్పిండిల్ అండ్ ఇన్హిబిషన్ ఆఫ్ ది ఫంగల్ మైటోసిస్. సో మనకి ఇక్కడ మైటాటిక్ స్పిండిల్ ఇన్హిబిట్ చేసి మనకి మెటాసిస్ అంటే సెల్ డివిజన్ అయ్యే ప్రాసెస్ ని ఇన్హిబిట్ చేసి ఫంగల్ సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. కమింగ్ టు ది గ్రిసియోఫిల్విన్, ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది పెన్సిలియం గ్రిసియోఫిల్విన్. సో పెన్సిలియం గ్రిసియోఫిల్విన్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. అడ్మినిస్టర్డ్ యాజ్ ఎ మైక్రోక్రిస్టలైన్ ఫామ్, అబ్జర్ప్షన్ ఇంక్రీజెస్ విత్ ఫ్యాటీ ఫుడ్. సో మన ఇది ఏ ఫామ్ లో తీసుకుంటాం? మైక్రోక్రిస్టలైన్ ఫామ్ లో తీసుకుంటాం. మనకి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఫ్యాటీ ఫుడ్ ప్రెజెన్స్ లో దీని అబ్జర్ప్షన్ అనేది బెటర్ ఉంటుంది. ఇట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ కెరాటిన్ ఫార్మింగ్ సెల్స్ ఆఫ్ హెయిర్, నెయిల్స్ అండ్ స్కిన్ keratinophilic drugs. It can also cause the disulfiram like reaction with alcohol. సో మనకి ఆల్కహాల్ తో ఇది మనకి డైసల్ఫిరం లైక్ యాక్షన్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. మెకానిజం ఆఫ్ యాక్షన్, ఇంటర్ఫియర్ విత్ గ్రిసియోఫిల్విన్. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి మనకి ఆల్రెడీ తెలుసు, మనకి మైటాసిస్ ని ఇన్హిబిట్ చేస్తుందని. ఇంటర్ఫియర్ విత్ మైటాసిస్ బై డిస్ట్రప్షన్ ఆఫ్ ది మైక్రోట్యూబ్యూల్ ఇంక్లూడింగ్ అబ్నార్మల్ మెటాఫేస్ కాన్ఫిగరేషన్. అడ్వర్స్ ఎఫెక్ట్స్, పెరిఫెరల్ న్యూరోపతి, పర్ఫూరియా, డ్రగ్ ఇంటరాక్షన్స్. సో పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏంటి? మనకి వీక్నెస్, numbness, పెయిన్ ఫ్రమ్ నెర్వ్ డ్యామేజ్. సో దీస్ ఆర్ ది కండిషన్స్ ఆఫ్ పెరిఫెరల్ న్యూరోపతి. పర్ఫూరియా అంటే ఏంటి? ఇన్ దిస్ కండిషన్ బాడీ కాంట్ కన్వర్ట్ పార్పరిన్స్ ఇంటూ హీమ్. పర్ఫూరియా కెన్ ఎఫెక్ట్ ది స్కిన్ అండ్ నర్వస్ సిస్టమ్. సో మనకి బ్లడ్ లో ఉండే కాంపోనెంట్స్ అనేది మనకి హీమ్ గా కన్వర్ట్ అవ్వాలి. కన్వర్ట్ అవ్వకపోవడం వల్ల మనకి అవి డిపాజిట్ అయిపోయి స్కిన్ అండ్ నర్వస్ సిస్టమ్ లో పెయిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. దట్ కండిషన్ ఇస్ కాల్డ్ యాజ్ ది పర్ఫూరియా. నెక్స్ట్ డ్రగ్ ఇంటరాక్షన్స్. గ్రిసియోఫిల్విన్ ఈజ్ ఎంజైమ్ ఇండ్యూసర్, ఇంక్రీజెస్ యాక్టివిటీ ఆఫ్ వార్ఫారిన్. అబ్జర్ప్షన్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై టేకింగ్ ఇట్ విత్ ఫ్యాటీ ఫుడ్. సో మనకి డ్రగ్ ఇంటరాక్షన్స్ గ్రిసియోఫిల్విన్ కనుక ఇది ఎంజైమ్ ఇండ్యూసర్. సో వార్ఫారిన్ తో కాంబినేషన్ తీసుకున్నప్పుడు దీని యొక్క యాక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. వార్ఫారిన్ ఏంటి? యాంటీకోగులెంట్. యాంటీకోగులెంట్ యాక్షన్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి బ్లీడింగ్ అనేది సైడ్ ఎఫెక్ట్ గా ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకే గ్రిసియోఫిల్విన్ అనేది వార్ఫారిన్ కాంబినేషన్ తో తీసుకోవద్దు. ఒకవేళ దీని యొక్క అబ్జర్ప్షన్ ఇస్ ఇంప్రూవ్డ్ బై టేకింగ్ ఇట్ విత్ ఫ్యాటీ ఫుడ్. ఆల్రెడీ మనకి తెలుసు ఫ్యాటీ ఫుడ్ తో తీసుకున్నప్పుడు గ్రిసియోఫిల్విన్ యొక్క అబ్జర్ప్షన్ అనేది బెటర్ గా ఉంటుందండి. నెక్స్ట్ యాంటీ మెటబోలైట్స్. ఎగ్జాంపుల్ ఫ్లూసైటోసిన్. Flucytosine is a pyrimidine anti-metabolite. Flucytosine has supraddative action with amphotericin B. సో మనకి amphotericin B తో కాంబినేషన్ లో ఫ్లూసైటోసిన్ తీసుకున్నప్పుడు దానికి యాక్షన్ అనేది బెటర్ గా ఉంటుంది. amphotericin B మేక్ సో ఎలా ఉంటుంది అంటే amphotericin B మేక్ హోల్స్ ఇన్ సెల్ మెంబ్రేన్ ఆఫ్ ఫంగస్ అండ్ ఫ్లూసైటోసిన్ ఎంటర్ అండ్ ఇన్హిబిట్ ది DNA సింథసిస్. సో ఈ స్టెప్ లో ఏమవుతుందంటే ఫస్ట్ amphotericin ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫంగల్ సెల్ మెంబ్రేన్ అనుకుందాం. సో ఈ amphotericin వెళ్ళి ఏం చేస్తుంది? ఫస్ట్ స్టెప్ లో amphotericin హోల్ చేస్తుంది. amphotericin వెళ్ళేసి ఇక్కడ హోల్ చేస్తుంది ఫంగల్ సెల్ మెంబ్రేన్ పైన. సో నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది? మనకి ఇది హోల్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఈ ఫ్లూసైటోసిన్ ఉంది కదా, ఫ్లూసైటోసిన్ అనేది హోల్ నుంచి సెల్ ఓపెన్ కి ఎంటర్ అవుతుంది. సో ఇదేంటి? ఇది ఫ్లూసైటోసిన్.
ఇక్కడ హోల్డ్ చేసింది ఏంటి? ఆంఫోటెరిసిన్ బి. సో ఫస్ట్ స్టెప్ లో ఏమవుతుంది మనకి, ఆంఫోటెరిసిన్ బి అనేది ఈ ఫంగల్ సెల్ మెంబ్రేన్ పైన హోల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫ్లూసైటోసిన్ అనేది ఈజీగా సెల్ లోనికి ఎంటర్ అవుతుంది, ఫంగల్ సెల్ లోనికి. సో ఇక్కడ మనకి సెల్ డెత్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకే ఈ 2 drugs కాంబినేషన్ లో మనకి యాక్షన్ అనేది బెటర్గా ఉంటుంది. సో యాక్షన్ ఏమంటున్నా, సూప్రా అడిటివ్ యాక్షన్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి ఈ 2 drugs కాంబినేషన్ లో. ఫ్లూసైటోసిన్ ఈస్ గివెన్ ఓరల్లీ విత్ ఆంఫోటెరిసిన్ బి ఫర్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్. సో సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ లో మనం ఫ్లూసైటోసిన్ తో కాంబినేషన్ లో ఆంఫోటెరిసిన్ బిని తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఆంఫోటెరిసిన్ బి అనేది దానికి అబ్జర్ప్షన్ అనేది గట్లో తక్కువ ఉంటుంది కాబట్టి ఓరల్ గా నాట్ సూటబుల్ అవ్వదు కాబట్టి మనం ఫ్లూసైటోసిన్ తో కాంబినేషన్ లో తీసుకున్నప్పుడు దాని యాక్షన్ అనేది బెటర్గా ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ క్రిప్టోకోకల్ మెనింజైటిస్ ఇన్ కాంజుగేషన్ విత్ ఆంఫోటెరిసిన్ బి. క్రిప్టోకోకల్ మెనింజైటిస్. సో క్రిప్టోకోకల్ మెనింజైటిస్ అంటే ఏంటంటే మనకి బ్రెయిన్ లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో బ్రెయిన్ లో మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రొడ్యూస్ అయితే దట్ కండిషన్ ఇస్ కాల్డ్ as ది సూప్రా క్రిప్టోకోకల్ మెనింజైటిస్. సో బ్రెయిన్ లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమంటున్నాం, క్రిప్టోకోకల్ మెనింజైటిస్ అంటున్నాం. సో ఈ కండిషన్ లో మనకి ఏ డ్రగ్స్ ఎఫెక్ట్ గా వర్క్ చేస్తాయి అంటే ఆంఫోటెరిసిన్ బి, ఫ్లూసైటోసిన్. సో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు, ఫ్లూసైటోసిన్ సెల్ లోనికి సైటోసిన్ పెర్మియేజ్ సైటోసిన్ పెర్మియేజ్ అనే ఎంజైమ్ ప్రెసెన్స్ లో ఫ్లూసైటోసిన్ అనేది సెల్ లోనికి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో ఫ్లూసైటోసిన్ is converted into 5-fluorouracil in the presence of the enzyme cytosine deaminase అనే ఎంజైమ్ ప్రెసెన్స్ లో ఫ్లూసైటోసిన్ అనేది కన్వర్టెడ్ ఇంటూ 5-fluorouracil గా కన్వర్ట్ అవుతుంది. ఈ 5-fluorouracil యొక్క యాక్షన్ ఏంటిది, మనకి ఫంగల్ యొక్క ఆర్ఎన్ఏని ఇన్హిబిట్ చేస్తుంది. అంటే దీని యొక్క ఆర్ఎన్ఏ సింథసిస్ ని ఇన్హిబిట్ చేసి ఫంగల్ సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఎస్టైల్ కోయా అనేది మనకి స్క్వాలిన్ గా కన్వర్ట్ అవుతుంది. స్క్వాలిన్ అనేది నెక్స్ట్ స్టెప్ లో లానోస్టిరల్ గా కన్వర్ట్ అవుతుంది. సో స్క్వాలిన్ అనేది లానోస్టిరల్ కన్వర్ట్ అయిన నెక్స్ట్ స్టెప్ లో లానోస్టిరల్ అనేది ఎర్గోస్టిరల్ గా కన్వర్ట్ అవుతుంది. ఎర్గోస్టిరల్ యొక్క ఇది ఏంటి, మనకి ఎర్గోస్టిరల్ అనేది మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ మెంబ్రేన్. ఫంగల్ సెల్ మెంబ్రేన్ లో మేజర్ కాంపోనెంట్ ఎర్గోస్టిరల్. సో ఈ ప్రాసెస్ లో మనకి ఎర్గోస్టిరల్ అనేది సింథసిస్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ లో మనకి ఏమవుతుందంటే స్క్వాలిన్ అనేది లానోస్టిరల్ కన్వర్ట్ అవ్వడాన్ని ఏ డ్రగ్స్ ఇన్హిబిట్ చేస్తున్నాయి అంటే అలైలమైన్స్. అలైలమైన్స్ ఎగ్జాంపుల్ ఏంటి, టర్బినాఫిన్. సో టర్బినాఫిన్ అనేది మనకి ఇక్కడ స్క్వాలిన్ అనేది లానోస్టిరల్ కన్వర్ట్ అవ్వడాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఫర్దర్ గా లానోస్టిరల్ అనేది ఉండదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఎర్గోస్టిరల్ సింథసిస్ కూడా జరగదు. నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది, ఇక్కడ అజోల్స్. అజోల్స్ ఫంక్షన్ ఏంటి, ఇవేం చేస్తున్నాయి, లానోస్టిరల్ ని ఎర్గోస్టిరల్ గా కన్వర్ట్ అవ్వడాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. అజోల్స్ ఎగ్జాంపుల్ ఏంటి, కీటోకొనజోల్, ఇట్రోకొనజోల్, వరికొనజోల్స్ ఉన్నాయి కదా డ్రగ్స్. మనకి లానోస్టిరల్ అనేది ఎర్గోస్టిరల్ గా కన్వర్ట్ అవ్వడాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఫర్దర్ గా మనకి ఇక్కడ ఎర్గోస్టిరల్ అనేది ఉండదు కాబట్టి మనకి సెల్ మెంబ్రేన్ అనేది సింథసిస్ అవ్వదు. సో నెక్స్ట్ పాలియిన్స్ ఏంటి, మనకి ఆంఫోటెరిసిన్ బి ఉంది కదా, ఆంఫోటెరిసిన్ బి ఏం చేస్తుంది, మనకి ఇక్కడ సెల్ మెంబ్రేన్ పైన హోల్స్ ని అంటే ఎర్గోస్టిరల్ కి బైండ్ అయిపోయి ఇక్కడ సెల్ మెంబ్రేన్ పైన హోల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. హోల్స్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఇక్కడ సెల్యులర్ కాంటెనెంట్స్ అంటే సెల్ లో ఉండే కాంపోనెంట్స్ అన్ని కూడా బయటికి లీక్అవుట్ అయిపోయి మనకి సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ యాంటీఫంగల్ ఏజెంట్స్. సో అజోల్స్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇన్హిబిట్ ది సింథసిస్ ఆఫ్ ఎర్గోస్టిరాల్ బై బ్లాకింగ్ ది ఎంజైమ్ లానోస్టిరాల్ 14-alpha డిమిథైలేజ్. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ అజోల్స్ ఏం చేస్తాయి అనుకున్నాం, మనం ఎర్గోస్టిరల్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేస్తే. సో ఏ విధంగా ఇన్హిబిట్ చేస్తే అంటే బై బ్లాకింగ్ ది ఎంజైమ్ లానోస్టిరాల్ 14-alpha డిమిథైలేజ్ అనే ఎంజైమ్ ని బ్లాక్ చేసి మనకి ఎర్గోస్టిరల్ ని సింథసిస్ అవ్వకుండా ఇన్హిబిట్ చేస్తాయి. సో దీనిలో మనకి 2 గ్రూప్స్ ఉంటాయి, ఇమిడజోల్స్, ట్రైజోల్స్. ఇమిడజోల్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కీటోకొనజోల్, మికనజోల్. ట్రైజోల్స్ కి ఎగ్జాంపుల్స్ fluconazole, itraconazole, voriconazole, posaconazole. So coming to the ketoconazole. Ketoconazole decreases the androgen production from testes and it displaces the testosterone from protein binding sites.
Ketoconazole is extensively metabolized by liver, useful both in dermatophytosis and deep mycosis. Decreases androgen production, leads to gynecomastia. These are the conditions of ketoconazole. Drug interactions. Antacid and H2 blocker increases the absorption of azoles. So మనకు azoles ketoconazole, itraconazole, posaconazole, fluconazole అనే azoles కనుక యాంటాసిడ్ ప్రెజెన్స్ లో తీసుకున్నప్పుడు వాటి యొక్క అబ్జర్ప్షన్ అనేది బెటర్గా ఉంటుంది. సో ketoconazole అనేది ఇన్హిబిట్ హ్యూమన్ CYP450 ఎంజైమ్, డిక్రీజెస్ ది మెటబాలిజం ఆఫ్ డ్రగ్. సో ketoconazole అనేది మనకి ఎంజైమ్ ఇన్హిబిటర్ కాబట్టి దీన్ని ఏదైనా కాంబినేషన్ డ్రగ్తో కాంబినేషన్లో తీసుకున్నప్పుడు దాని యొక్క మెటబాలిజం అనేది డిక్రీజ్ అవుతుంది. ketoconazole along with warfarin increases the risk of bleeding. Ketoconazole and amphotericin B decreases the action of amphotericin B. Ketoconazole and sulfonylureas produces hypoglycemia. So these are the different drug interactions of ketoconazole. సో ketoconazole మనకి యాంటాసిడ్స్ ప్రెజెన్స్ లో మనకి అబ్జర్ప్షన్ అనేది బెటర్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేయడం వల్ల డ్రగ్స్ యొక్క మెటబాలిజం అనేది డిక్రీజ్ అవుతుంది. ketoconazole కనుక వార్ఫారిన్ కాంబినేషన్ లో తీసుకుంటే మనకి రిస్క్ ఏంటి, బ్లీడింగ్ అనేది ఇంక్రీజెస్ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ అనేది సైడ్ ఎఫెక్ట్ గా ప్రొడ్యూస్ అవుతుంది. అలాంగ్ విత్ ఆంఫోటెరిసిన్ బి తీసుకున్నప్పుడు దాని యొక్క మెటబాలిజం అనేది ఇన్హిబిట్ అవుతుంది. సల్ఫోనిల్యూరియాస్ కాంబినేషన్ లో తీసుకున్నప్పుడు మనకి హైపోగ్లైసిమియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీస్ ఆర్ ది డిఫరెంట్ డ్రగ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ketoconazole. Next one, fluconazole is a drug of choice for the candidiasis. So candidiasis, it is the one of the antifungal infections. మెయిన్ గా మనకి స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్ మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఈ ఇన్ఫెక్షన్ లో. క్రిప్టోకోకల్ మెనింజైటిస్ అనేది ఇట్ ఇస్ ద వన్ ఆఫ్ ది బ్రెయిన్ ఇన్ఫెక్షన్. బ్రెయిన్ లో కనుక మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అవుతే ఆ కండిషన్ మనం క్రిప్టోకోకస్ మెనింజైటిస్ అంటాం. నెక్స్ట్ కోక్డియోమైకోసిస్. సో కాక్డియోమైకోసిస్ అనేది ఇది వన్ ఆఫ్ ది ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో మనకి మెయిన్ గా కాక్డియోమైకోసిస్ అనేది కాజ్ చేసే ఏజెంట్స్, ఫంగల్ ఏజెంట్స్ మనకి సాయిల్ లో ఉంటాయి. సో సాయిల్ నుంచి మనం ఇన్హేల్ చేసినప్పుడు మనకి మెయిన్ గా లంగ్స్ అంటే ఎఫెక్ట్ అవుతాయి. సో కాక్డియోమైకోసిస్ లో మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ ఏంటి, లంగ్స్. ఇట్రాకోనజోల్ ఇస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ది బ్లాస్టోమైకోసిస్. బ్లాస్టోమైకోసిస్ లో మనకి మెయిన్ గా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. Neuromuscular blocking causes the spastic paralysis. Inhibit the helminth-specific enzyme furamate reductase. Itraconazole co-administered with terbinafine may lead to life-threatening cardiac arrhythmia. So దీన్ని itraconazole కనుక టెర్బినాఫిన్ తీసుకున్నప్పుడు మనకి కార్డియాక్ అరిథ్మియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వరకొనజోల్. Voriconazole is the widest spectrum among the all azoles. It is a drug of choice for the NVAS aspergillus. సో మనకి అన్ని అజోల్స్ లో కంటే వైడెస్ట్ యాక్టివిటీ చూపించే అజోల్ ఏంటంటే వరికొనజోల్. సో మెయిన్ గా ఇది డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ది ఆస్పర్జిలోసిస్. సో ఆస్పర్జిలోసిస్ అనేది ఇట్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫంగల్ ఇన్ఫెక్షన్స్. దీంట్లో కూడా మనకి లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఆస్పర్జిలస్ అనే మోల్డ్ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది. పోసకొనజోల్ ఇస్ ద ఓన్లీ అజోల్ యాక్టివ్ అగనిస్ట్ mucormycosis. Caspofungin inhibit the needed for the synthesis of beta 1,2 glycone. These all are azoles. Next one, alalamin. Alalamin's example వచ్చేసి terbinafine. So దీని mechanism of action ఏంటి, inhibit the squalene epoxidase, an enzyme involved in ergosterol synthesis. సో మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే స్క్వాలిన్ ఎపాక్సిడ్ అనే ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఈ ఎంజైమ్ యూస్ ఏంటి, మనకి ఇది ఎర్గోస్టెరాల్ సింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఫర్దర్ గా మనకి ఎర్గోస్టెరాల్ అనేది సింథసిస్ అవ్వదు, లీడింగ్ టు ఎర్గోస్టెరాల్ డిప్లీషన్ అండ్ స్క్వాలిన్ అక్యుములేషన్. సో ఎర్గోస్టెరాల్ డిప్లీషన్ ప్రొడ్యూస్ అవుతూ స్క్వాలిన్ అనేది అక్యుములేట్ అవుద్ది. అక్యుములేట్ అయినప్పుడు ఈ స్క్వాలినే టాక్సిక్ గా కన్వర్ట్ అవుతుంది, విచ్ ఇస్ టాక్సిక్ టు ది ఫంగస్. సో ఈ స్క్వాలిన్ అక్యుములేషన్ అవ్వడం వల్ల మనకి ఇది టాక్సిక్ టు ది ఫంగస్. ఈ విధంగా ఫంగల్ సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. టెర్బినాఫిన్ ఫంగిసైడల్ ఏజెంట్ దట్ యాక్ట్ బై ఇన్హిబిటింగ్ ది స్క్వాలిన్ ఎపాక్సిడేజ్. నెక్స్ట్ ఎకైనోకాండిడేన్స్. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఇన్హిబిట్ దిస్ synthesis of 1,3 beta D glucan, a vital component of the fungal cell wall,
disrupting the cell wall integrity and causing the osmotic instability. Example, caspofungin, micafungin, and dulafungin. These three drugs are example for the echinocandidins. సో వీటి యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇన్హిబిట్ ది సింథసిస్ ఆఫ్ 1,3 బీటా డి గ్లూకాన్. సో ఈ 1,3 బీటా డి గ్లూకాన్ ఏంటి? ఇది ఫంగల్ సెల్ వాల్ లో మెయిన్ కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి సెల్ మెంబ్రేన్ అనేది దాని యొక్క స్టెబిలిటీ అనేది ఇన్స్టేబుల్ అయిపోద్ది. ఇంటిగ్రిటీ అనేది లేకుండా ఇన్స్టేబుల్ అయిపోయి మనకి సెల్ మెంబ్రేన్ సింథసిస్ అనేది ఇన్స్టేబుల్ అయిపోయి మనకి సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. పిరమిడిన్ అనలాగ్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఫ్లూసైటోసిన్. ఆల్రెడీ మనకి తెలిస్తే ఫ్లూసైటోసిన్ అనేది ఇస్ కన్వర్టెడ్ ఇంటూ 5-fluorouracil విత్ ఇన్ ది ఫంగల్ సెల్ లో మనకి 5-fluorouracil కన్వర్ట్ అవుతుంది. ఫర్దర్ గా విచ్ ఇంటర్ఫియర్ విత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఆ ఫంగస్ యొక్క డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏతో ఇంటర్ఫియర్ అయిపోయి మనకి ఫంగల్ సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. పిరమిడిన్ అనలోకి ఎగ్జాంపుల్ ఫ్లూసైటోసిన్. దీస్ ఆర్ ది డిఫరెంట్ డ్రగ్స్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇకైనోకాండిడిన్స్ చూసాం కదా ముందు స్లైడ్ లో. ఇకైనోకాండిడిన్స్ ఏంటి? మనకి 1,3 బీటా డి గ్లూకాన్ అనే కాంపోనెంట్ ఇన్హిబిట్ చేసి అనుకున్నాం. సో 1,3 బీటా డి గ్లూకాన్ అనే కాంపోనెంట్ ఏంటి? మనకి ఈ ఫంగల్ సెల్ లో మేజర్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఇక్కడ సెల్ మెంబ్రేన్ యొక్క ఇంటిగ్రిటీ అంటే సెల్ వాల్ యొక్క ఇంటిగ్రిటీ అనేది లూస్ అయిపోయి మనకి సెల్ లీకేజ్ అంటే ఈ కాంపోనెంట్స్ సెల్యులర్ కాంపోనెంట్స్ అని బయటకి లీక్అవుట్ అయిపోయి మనకి ఫంగల్ సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈకైనోకాండిడిన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? కాస్పాఫంగిన్, ఎడిజోలఫంగిన్. అవి ఏం చేస్తాయి? మనకి ఈ కాంపోనెంట్ ని ఇన్హిబిట్ చేస్తాయి. ఈ కాంపోనెంట్ ఇన్హిబిట్ చేయడం వల్ల ఈ సెల్ వాల్ యొక్క ఇంటిగ్రిటీ అనేది ఇన్స్టేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ అలైలమైన్. అలైలమైన్ ఏంటి? మనకి టర్బినాఫిన్. ఎగ్జాంపుల్ టర్బినాఫిన్ ఏం చేస్తాం అనుకున్నాం? మనకి స్క్వాలిన్ ఎపాక్సిడేజ్ అనే ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేస్తాం అనుకున్నాం. స్క్వాలిన్ ఎపాక్సిడేజ్ అనే ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఎర్గోస్టిరాల్ అనేది సింథసిస్ అవ్వదు. సో ఎర్గోస్టిరాల్ ఎందుకు? దీని ఫంక్షన్ ఏంటంటే ఎర్గోస్టిరాల్ అనేది ఈ సెల్ మెంబ్రేన్ సింథసిస్ లో మేజర్ కాంపోనెంట్. సో ఇదే సింథసిస్ అవ్వదు కాబట్టి మనకి ఇక్కడ స్క్వాలిన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిపోయి ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఈ ఫంగస్ కి టాక్సిక్ గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ పాలియిన్స్. పాలియిన్స్ ఏంటి? మనకి ఆంఫోటెరిసిన్ బి. ఆంఫోటెరిసిన్ బి ఏం చేస్తుంది అనుకుంటే మనకి ఇక్కడ సెల్ మెంబ్రేన్ పైన హోల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. హోల్స్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ సెల్యులర్ కాంపోనెంట్స్ అనేటివి బయటికి లీక్అవుట్ అయిపోతుంది. లీక్అవుట్ అయిపోయి మనకి ఫంగల్ సెల్ డెత్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అజోల్స్ ఏంటి? మనకి అజోల్స్ కూడా సేమ్ మనకి సెల్ మెంబ్రేన్ తో అంటే సెల్ మెంబ్రేన్ పైన ఉన్న ఎర్గోస్టిరాల్ తో ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడ మనకి సెల్యులర్ కాంపోనెంట్స్ ని బయటికి లీక్అవుట్ చేస్తాయి. సో దీస్ ఆర్ ది అజోల్స్. These are the different mechanism of actions of antifungal agents. So if you like my content, please like, share and subscribe my channel. Thank you.